నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 42వ కీర్తనల గ్రంథంలో నుండి 42వ కీర్తన మొదటి 4 వచనాలు మనము చదువుకుని ఉన్నాం. ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలు, ఈ యొక్క వాక్య భాగము మనందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగమే. అనేక సందర్భాల్లో ఈ కీర్తనలోని మొదటి వచనాన్ని మనము అనేక సందర్భాల్లో ప్రార్థించే సమయంలో మనం ఈ మాటను ఉచ్చరిస్తాం. ప్రభువా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చిన్నతనము నుండి ఈ మాట మనందరికీ నోటెడ్ అయినటువంటిదే. సో ఇక్కడ ఈరోజు ఈ వాక్య భాగంలో నుండి ప్రభు మనతో మాట్లాడదలిచినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కోరహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తన, ఇక్కడ ఈ కీర్తనలో ఉన్నటువంటి ఉద్దేశము, ఎందుకు ఆ మాటలు రాస్తున్నాడంటే, రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు అన్నపానములు అయ్యాయి, నీ దేవుడు ఏమాయనని అనేక మంది నన్ను అనుచుండగా నాకు కన్నీళ్లే మిగిలిన్నాయి. నేను ఇదిగో నా ప్రాణము నాలో కరిగిపోతుంది, నా ప్రాణము నాలో తొందరపడుతుంది. నాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఇవి నన్ను నీ వైపు నడిపిస్తున్నాయి. వీటన్నిటి నుండి నేను బయటకు రావడానికి నాకున్న ఒకటే ఒక ఆధారము నువ్వే తండ్రి అనేటువంటి ఆలోచన ఇక్కడ మనకు కనబడుతుంది. ఈరోజు ఈ మాటలో ఒకటి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇక్కడ వ్రాయబడుతున్నది, నా దేవా, నా ప్రాణము, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. సో వాట్ ఈజ్ అవర్ డిజైర్? ఏంటి నీ ఆశ? కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా, నా ప్రాణము నీ కోసము ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో నేను, నా ప్రాణము అలా ఆశపడుతున్నది. ఈ మాటలో మనము పరిశీలన చేసుకోవాల్సింది, ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, సో వాట్ ఈజ్ అవర్ డిజైర్? నా ఆశ ఏంటి? నా వాంఛ ఏంటి? నా కోరిక ఏంటి? వాట్ ఈజ్ మై డిజైర్? ఏంటి నా ఆశ? ఏంటి నా కోరిక? ఒకవేళ ఇప్పుడు మీ కోరిక, మీ ఆశలు చెప్పమంటే ఏం చెప్తారు? ఏం చెప్తారండి? ఒకవేళ మీ ఆశలు రాయండి అన్నాం అనుకోండి, ఎన్ని రాస్తారు? మీ కోరికలు, మీ ఆశలు ఎన్ని ఉంటాయి? రాస్తే ఒక 1000 పేజీల పుస్తకం కూడా సరిపోదు. అంతేనా? రాసుకుంటూ పోతాం. ఒకటి అడిగిన తర్వాత, ఒక కోరిక తీరిన తర్వాత, కాదు, ఇంకొకటి, ఇంకొకటి, ఇవి వస్తూనే ఉంటాయి. లోక సంబంధమైన రీతిలో, లోక పరమైనటువంటి ఆలోచనలతో నిండిపోయినప్పుడు అనేకమైనటువంటి ఆశలు, వాంఛలు, కోరికలు, వి హావ్ ప్లెంటీ ఆఫ్ డిజైర్స్. అనేకమైన ఆశలు మనం కలిగి ఉంటాం.
అయితే ఇక్కడ కీర్తనగాడు అంటున్నాడు, అయ్యా నా ప్రాణము నీ కోసమే ఆశపడి ఉంది, నీ కొరకే నేను కనిపెట్టుకుని చూస్తున్నా, నీ దగ్గరికి రావాలనే నా తాపత్రయం. మనందరం ఒకవేళ ఈ మాట అనొచ్చు, పాస్టర్ గారు మాకు కూడా దేవుని మీద ఆశ కలిగి ఉన్నాం, మేము కూడా దేవుని చేరాలనే ఆశతోనే ఉన్నటువంటి వారం అని మీరు అనొచ్చు. కానీ మీరు అన్న అది కరెక్ట్ కాదని నేను తర్వాత లాస్ట్లో చెప్తా, ఎందుకు కాదో కూడా చెప్తా. మొదట ఇక్కడ చూద్దాం, ఆశ కలిగినటువంటి అనేక మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారి ఆశల కొరకు వారు ప్రభు యొక్క ప్రణాళికను లేదా ప్రభు యొక్క ఉద్దేశాలను కూడా అతిక్రమించినటువంటి రీతిలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆశ మనిషిని ఆజ్ఞలు అతిక్రమించేటట్లు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క మాటలను దాటునట్లుగా చేస్తాయి. లేఖన భాగంలో 2 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 42వ కీర్తన మాటలు, యాజ్ ద డియర్ ప్యాంట్స్ ఫర్ ద వాటర్ బ్రూక్స్, సో ప్యాంట్స్ మై సోల్ ఫర్ యూ ఓ గాడ్, మై సోల్ థర్స్ట్ ఫర్ గాడ్, ఫర్ ద లివింగ్ గాడ్, వెన్ షల్ ఐ కమ్ అండ్ అపియర్ బిఫోర్ గాడ్. ఏమంటాడు ఇక్కడ? ప్రభువా నేను ఎప్పుడు వస్తాను నీ సన్నిధికి. ఇక్కడ ఆశ కలిగి ఉన్నటువంటిది కీర్తనకారుడు రాస్తున్నటువంటి ఆయన యొక్క ఆశ ఏంటో తెలుసా? ఆయన ప్రాణము ఎంతగా ఆశపడి ఉన్నదంటే ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడో చూడండి. అక్కడ ఏమంటాడు? నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. ఇందాక చెప్పా కదా, మనం ఒకవేళ దేవుని కొరకు తృష్ణగొని ఉన్నాను నేను అంటే, ఇఫ్ ఐ డిజైర్ టు మీట్ ద గాడ్, ఇఫ్ ఐ డిజైర్ టు హ్యావ్ ఎ గాడ్ విత్ మీ, ఒకవేళ నాలో ఆశ ఉంది, నాలో ఆ కోరిక ఉందండి, నాకు దేవుడు కావాలి, ఐ నీడ్ గాడ్, నాకు అట్టి ఆశ ఉన్నది అంటే ఏముండాలి మనలో? ఎలాంటి ఆలోచన ఉండాలి? ఇక్కడ ఏమంటాడు? నేను దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదును, నేను ఎప్పుడు వస్తాను ఆయన సన్నిధికి, నేను ఎప్పుడు కనబడతాను ఆయన సన్నిధిలో. మనము ప్రభువుని ఆరాధించేది ఒకే ఒక రోజు, అంతేనా? అందరూ కలిసి వచ్చి ఆరాధించే దినము ఒకటే దినం, ఆదివారం. వారంలో 7 దినాలు, we have 7 days, but we are giving only 1 day for God, and that 1 day also we are just giving 2 hours of time. ఆ 2 గంటల సమయంలో కూడా మరలా దాన్ని మనమే వాడుకుంటాం. ఎక్కడుంది మనకి తృష్ణ చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో కనబడాలని, దేవుని ఎదుట ఉండాలనేటువంటి తృష్ణ ఎక్కడుంది? ఎందుకు లేదో తెలుసా? బికాస్ కారణం ఒకటే. వై? బికాస్ మీన్స్ వీఆర్ ఫుల్ఫిల్డ్ విత్ అవర్ డిజైర్స్. లోక సంబంధమైన ఆశలు, కోరికలు, వాంఛలు ఇవన్నీ తీర్చబడుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం పొందుకుంటున్నాం కదా, ఇవన్నీ కలిగి ఉన్నాం కదా. ఇప్పుడు దేవుడు అవసరం లేదు. దేవుని అవసరం ఎప్పుడు వస్తుంది? ఇవేమి దొరకనప్పుడు, when nothing is provided to you, then you seek the God for your desires. మళ్ళీ అప్పుడు కూడా అదే, అప్పుడు కూడా నీ ఆశల కోసం, నీ కోరికల కోసమే ప్రభు దగ్గరికి వస్తావు, కానీ ప్రభువునే పొందుకోవాలనే కోరిక కలిగి మనం రాము. ఇక్కడ ఈరోజు జ్ఞాపకం చేస్తుంది అదే. వాట్ ఈస్ అవర్ డిజైర్ టుడే?
ఇన్ యువర్ లైఫ్, వాట్ యు డిజైర్. ఏంటి నీ ఆశ, ఏంటి నీ కోరిక, ఏంటి నీ ఉద్దేశం? ఇంజనీర్ చదివేవాడికి సాఫ్ట్వేర్ అనుకోండి, వాడి డిజైర్ ఏముంటుంది? ఒక కంపెనీకి CEO అవ్వాలి. ఇట్స్ ఎ డిజైర్. తీరుద్దో తీరదో తర్వాత సంగతి. ఆశ ఉంటుంది. ఇది అలాంటి ఆశను గురించి మాట్లాడుతున్నవి కాదు, లోక సంబంధమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. నాకు ప్రభువా నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతానో, వెన్ ఐ కెన్ రీచ్ యూ, నేను ఎప్పుడు నీ సన్నిధి చేరగలుగుతాను, నేను ఎప్పుడు నీ సన్నిధిలో ఉండగలుగుతాను. అది తృష్ణ లోపల. ఆ కోరిక, ఆశ ఆత్మీయమైనటువంటి స్థితిలో మనకు లేకుండా ప్రభువును పరిపూర్ణమైనటువంటి స్థితిలో మనం ఆరాధించలేము. When you don't have the desire to listen the word of God, then you can't hear with your heart. నీకు ఆత్మ సంబంధమైన రీతిలో ప్రభు ఎడల తృష్ణ కలిగి నీ ఉండకపోతే ప్రభువు నీతో ఏమి మాట్లాడతాడా అనేటువంటి ఆశ నీకు ఉండదు. ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును ఆత్మతో, ప్రభువును సత్యముతో స్తుతించడానికి, ఆరాధించడానికి ఇక్కడ ఉన్నాం. క్యాజువల్గా ఆరాధనకు వచ్చేవారు చాలామంది ఉంటారు. ప్రభువును పరిపూర్ణంగా ఆరాధించడానికి వచ్చేవారు కొందరే ఉంటారు. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో దాని గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు కనబడదనో, నేను ఎప్పుడు కనబడదనో ఆశ పడుతూనే ఉంటాం, కానీ లోకము కోసం, దేవుని కోసం కాదు. కీర్తనకాడు అంటాడు 143వ కీర్తనలో, 143వ కీర్తన 6వ వచనంలో అంటాడు, ఎంత ఆశ కలిగి ఉన్నాడంటే దేవుని కొరకు. చూడండి ఒకసారి. ఎట్లా ఆశపడి ఉన్నాడట అండి? ఎంత ఆశ కలిగి ఉన్నాడట? ఎంత ఆశ కలిగి ఉన్నాడు? ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయినటువంటి స్థితి. ఇక భూమి, ఎండిన భూమి ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎట్లా ఎదురు చూస్తుందో, నా జీవితము అలాంటి స్థితిలో ఉన్నానని నేను నీ వైపు చూస్తూ ఎదురు చూస్తున్నాను. ఆ కంపారిజన్ చూడండి. ఎండిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ప్రభువా, నేను నీ ఎడల అంత తృష్ణగని ఉన్నాను. నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేర్చుకోవాలని, నిన్ను కలిగి ఉండాలని, నిన్ను పరిపూర్ణమైనటువంటి స్థితిలో నా జీవితంలో పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఆశ లేకుండా ఈ ఆశ ఉండాలి. దేవుని పొందుకోవాలనేటువంటి ఆశ, దేవుణ్ణి పొందుకోవాలనేటువంటి డిజైర్, దేవుణ్ణి చేరాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆరాధన 10 గంటలప్పుడు గంట కొడితే ఇంట్లో గంట కాదు, కాళ్ళకి చెప్పులు ఉన్నాయో లేవో తెలియకుండా పరిగెడతావు. If you really desire to be in the presence of God, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలనే వాంఛ నీకు, ఆశ నీవు కలిగి ఉంటే నువ్వు అసలు ఇంట్లో ఉండలేవు. యు కాంట్ స్టే ఇన్ ద హోమ్. ఆలోచన చేయండి. నీకు ఇష్టమైన పని చేయడానికి, నీకు మనసుకు నచ్చిన పని చేయడానికి ఏం చేస్తావు? ఏదైనా అడ్డం వచ్చినా ఆగుతావా? పరిగెట్టిపోతావు. ఎందుకని? అమ్మో మిస్ అయిపోతా నేను. మరి దేవుని సన్నిధి, రిట్రీట్లప్పుడు, యూత్ రిట్రీట్ కానీ, ఉమెన్స్ రిట్రీట్లప్పుడు కానీ, ఈ ఫస్ట్ పోతారు. ఫస్ట్ పోయిన వారికి ప్రైజ్ ఉంటుందని ఫస్ట్ పోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది పోతారు కదా, ఎర్లీ బర్డ్ ప్రైజ్ వస్తుందని.
ఏడిస్తే ఎవరిస్తారు ఎర్లీ బర్డ్ ప్రైజ్ మనకి? ఎవరుగా కదా. బట్ ద ప్రెజెంట్ విల్ బి గివెన్ బై ద గాడ్, నాట్ బై ద పీపుల్. ద బ్లెస్సింగ్ విల్ కమ్ ఫ్రమ్ ద గాడ్, నాట్ బై ద పీపుల్. నువ్వు తృష్ణ కలిగి ఉండాల్సింది దేవుని సముఖములో ఉండడానికి. తృష్ణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు పోతానా, ఎప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురు చూడాలా. అది తృష్ణ అంటే. ఎప్పుడు ఆదివారం వస్తుందా? దేనికి? గుడికి వెళ్ళడానికి, రెస్ట్ తీసుకోవడానికి కాదు. మనం ఎదురు చూసేది దేనికి? అబ్బా ఆదివారం వస్తే పనులన్నీ చేసుకోవచ్చండి. నో, దేవుని సన్నిధికి రావడం కామన్ అయిపోయింది. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో గడపడం అనేది ఇట్స్ నాట్, యువర్ నాట్ టేకింగ్ యాజ్ ఎ సీరియస్ థింగ్. జస్ట్ యాజ్ ఎ క్యాజువల్లీ వీఆర్ కమింగ్. క్యాజువల్గా వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. We don't have any desire to worship God. Do you really have that desire? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మనకు ఆశ ఉందా? నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, ఎవరిని చూపట్లేదు. నిజంగా మనకు ఆలోచన ఉందా, ఆశ ఉందా? నేను ఈ సన్నిధిలో, దేవుని సన్నిధికి ఆదివారం నేను వెళ్ళాలి, నేను త్వరగా వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో నేను ఉండాలి. ఏం మాట్లాడతాడా ప్రభు నాతో, ఏం మాట్లాడతాడా ప్రభు నాతో అనేటువంటి తృష్ణ ఉందా, ఆశ ఉందా? If we really have that desire, సంఘం ఎట్లా ఉండదు. పాస్టర్ గారి కంటే ముందు వచ్చి కూర్చొని ఉంటారు సంఘం. ఇప్పుడు అట్లా లేదు. ఇక్కడే కాదు, ఎక్కడా లేదు. యూ కాంట్ సీ ఇన్ ఎనీ చర్చ్. ఏ సంఘంలో కూడా చూడం దాన్ని. ఏ సంఘంలో అయినా పాస్టర్ రావాలా, ఆరాధన ప్రారంభించాలా, ప్రారంభించి పాటలు పాడుతుండాలా. పాటలు పాడిన తర్వాత నేను గతంలో చేసిన సంఘంలో ఏమయ్యేదంటే 10 గంటలకి చర్చి అంటే 9:30 నుండి 11 గంటల దాకా పాటలు పాడాలా. 9:30 to 11:30 పాటలు పాడుతూ ఉంటే మైక్లో విని 11:30కి వస్తారు. ఒక 11:30 నుండి పాటలు పాడామనుకో, వాళ్ళు 12:30కే వస్తారు, 11:30 రారు. అట్లా అలవాటు అయిపోయారు. లేఖనంలో మీరు చూస్తే ఆశ పడకూడనిది లోకం, కానీ మనం ఆశ పడుతున్నది లోకంలో, దేవునిలో కాదు. కొందరిని చూద్దాం. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 20వ వచనంలో గెహాజీ కనపడతాడు. నయమాను స్వస్థత పొందుకున్న తర్వాత నయమాను దగ్గరకు ఎట్లా వెళ్ళాడు? ఆశ ఎట్లా తీసుకెళ్తా చూడండి. ఆశ ఎట్లా తీసుకెళ్ళింది? 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ, సీనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు. ఇక దేవుని జీవము తోడట ఈయన మాట్లాడుతుంది. దేవుని జీవము తోడు, యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి. ఇతని ఆశ వేటి మీద ఉన్నది? ఆశ ఏం చేస్తుంది? వాస్తవానికి నిన్ను పరిగెత్తిస్తుంది. ఆశ నిన్ను ఏం చేస్తుంది? ప్రాకులాడేటట్టు చేస్తుంది. ఇక్కడ గెహాజీకి ఉన్నటువంటి ఆశ, నేను వెళ్ళి నాయమాను దగ్గర ఇదిగో విలువైనటువంటి వాటిని తెచ్చుకోవాలి, కాబట్టి యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకుందను. He doesn't know a specific thing, but పర్టికులర్గా ఒక దాని మీద ఆశ కలిగి లేడు, కానీ ఏదైనా తెచ్చుకోవాలా పోయి. సంథింగ్ ఐ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద నయమాన్. ఏదో ఒకటి నేను తెచ్చుకోవాలా. ఎందుకు? నా యజమానుడికి ఇష్టం లేదు, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి. ఆశ ఉంటే పరిగెత్తుకొని పోతావు. ఆశ ఉన్న చోట, ఆశ ఉన్నప్పుడు, తృష్ణ కలిగి ఉన్నప్పుడు దానికోసం పరిగెడతావు, ప్రాకులాడతావు, ప్రయాసపడతావు. గెహాజీ పోయేటప్పుడు మాత్రమే పరిగెత్తుకొని పోలా, వచ్చేటప్పుడు కూడా పరిగెత్తుకొని వచ్చాడు.
వచ్చి మళ్ళా వెనక గదిలో దాచిపెట్టుకొని మళ్ళా ఎలీషా దగ్గరికి వచ్చి గమ్ముగా ఏమి తెలియని వాళ్ళ నిలబడ్డాడు. ఏమి తెలియని వాళ్ళ నిలబడితే ఎలీషా అన్నాడు, ఎక్కడికి పోయావు గెహాజీ? తెలుసు మనకి ఇదంతా, నేను అందుకే అదంతా చదవట్లేదు. ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అంటే, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడే ఉన్నాగా, ఇక్కడే ఉన్నా నేను. ఎలీషా అన్నాడు, నీవు ఆ నయమాను వెనకాల పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? మనము లోకం వైపు, లోకంలో ఆశల వైపు పరిగెడుతున్నప్పుడు దేవుని ఆత్మ మనతో రాదా? దేవుడు మనల్ని వెంబడించడా, చూడడా? నువ్వు లోకం కొరకు పరిగెడుతున్నావు, మరి దేవుని కొరకు ఎందుకు పరిగెత్తట్లేదు? రేపు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు అడుగుతాడు, ఇదిగో నీవు నా ఎడల తృష్ణ కలిగి ఉన్నావా, ఆశ కలిగి ఉన్నావా అంటే, అవును ప్రభు నేను కలిగి ఉన్నాను. ఎన్నిసార్లు పరిగెత్తుకొని వచ్చావా నువ్వు నా కోసం? ఏం చెప్పాలి జవాబు? ఎన్నిసార్లు నా సన్నిధికి నీవు ప్రాకులాడుతూ వచ్చావు? ఎన్నిసార్లు నా సన్నిధిలో కనబడాలని తృష్ణ కలిగి ఉన్నావు? ఎట్లా వస్తామంటే వెరీ క్యాజువల్. అసలు ఎవరు చూస్తారు మనల్ని? ఎవరు అడుగుతారు మనల్ని? అంతే కదా, ఎవరు అడుగుతారు, ఎవరు చూస్తారు? మేబీ పీపుల్ వోంట్ ఆస్క్ యూ. మేము కూడా అడిగి అలసిపోయి గమ్ముగా అయిపోతాం. కానీ యూ నీడ్ టు ఆన్సర్ ఫర్ వన్ పర్సన్. వన్ ఈజ్ ద వన్ గాడ్. నువ్వు ఎవరికి జవాబు చెప్పేది కాదు, ఒక్కడికే చెప్పాలి రేపు జవాబు. దేవునికి చెప్పాలి. దేవుని ఎదుట నీవు జవాబు చెప్పాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. పరిగెత్తుకొని వెళ్ళి నయమాన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చుకుంటా నేను అని పోయాడు, తెచ్చుకున్నాడు. ఆశ పరిగెత్తేటట్టు చేసింది. లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడతాం, లోకంలో ఉన్నటువంటి వరకు పాకులాడతాం కదా. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, ఆఫీస్కి వెళ్ళాలి అంటే 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు లేచి రెడీ అవుతాం? 6 గంటలకు లేస్తాం. 8 గంటల్లో పని చేసుకుంటే 8 గంటలకల్లా బయలుదేరి వెళ్ళిపోతాం. అదే గుడికి రావాలంటే ఆరామ్సే 9 గంటలకు లేస్తాం, 10 గంటలకు స్నానానికి వెళ్తాం, 11 గంటలకు 11:30 చర్చికి వస్తాం. ఎందుకు? నోబడీ విల్ ఆస్క్, నోబడీ విల్ గివ్ పనిష్మెంట్, నోబడీ విల్ కేర్ అబౌట్ యూ కదా. చాలా బాధ. దేవుడు అదే అడుగుతున్నాడు, నా కొరకు నీవు ఆశ కలిగి ఉన్నావా? నా సన్నిధిలో కనపడాలని నీకు ఆశ ఉందా? నా సన్నిధిలో ఉండాలనేటువంటి కోరిక నీకు ఉన్నదా? Do you have the desire to come to the church in time? దేవుడు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేశాడో తెలియదు, కానీ ఈరోజు మీరందరూ నిజంగా ఆలస్యంగా వస్తారని నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు. కానీ దేవుడి చిత్తం, దేవుని ఉద్దేశం మీరందరూ లేట్ వస్తారని ఆయన తెలుసు కదా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, తెలిసినటువంటి వాడు రేపేం జరగబోతుందో. God knows everything, right? So that's why ప్రభు ఈరోజు మనతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేనున్నానా దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధికి వస్తున్నానా? సమయానికి రాగలుగుతున్నానా? ప్రభువుకు సమయం ఇవ్వగలుగుతున్నానా? ఆ తృష్ణ కలిగినటువంటి జీవితం నాలో ఉన్నదా? లేదు. ఐగుప్తీయులకు ఆశ ఉందట. నిర్గమకాండంలో మోషే రాస్తూ 15వ అధ్యాయంలో అక్కడ నా శత్రువులు కలిగి ఉన్నటువంటి ఆశ ఏంటంటే, తరిమేదను, కలుసుకునేదను, దోపుడు సొమ్ము 9వ వచనం పంచుకునేదను, వాటి వల్ల నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకునేను. శత్రువుకు ఉన్నటువంటి ఆశ, ఆలోచన ఏంటి? దేనికోసం వాడి ప్రయత్నం, వాడి ప్రయాస, వాడి ప్రాకులాట దేనికోసం అట? తరమడానికి, దోపుడు సొమ్ము పంచుకోవడానికి, కత్తి దూసి ఇంకొకరిని నాశనం చేయడానికి. ఇది సాతానుడు, అపవాది, శత్రువు యొక్క ఆలోచనలు ఉంటాయి. వాడు దాని మీద ఆశ కలిగి ఉంటాడు. ఎప్పుడెప్పుడు సంపాదిద్దాం, ఎప్పుడెప్పుడు దోచుకుందాం, ఎప్పుడెప్పుడు అవతల వాడికి ఇబ్బంది కలిగిద్దామా.
వీటి కోసం తృష్ణ కలిగి ఉంటారు చాలామంది. మంచి చేయడం కోసం, మేలు చేయడం కోసం తృష్ణ కలిగిన వారు కొద్దిగానే ఉంటారు. నీ పొరుగు వాడికి ఎప్పుడు ఇబ్బంది కలిగిద్దామా అని తృష్ణ కలిగి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ లేఖనాల్లో ప్రభు జ్ఞాపకం చేస్తుందండి తెలుసా, నీవు తృష్ణ కలిగి ఉండాల్సింది ఒకటే, ఆశ కలిగి ఉండాల్సింది ఒకటే, ప్రభువును చేరడానికి మాత్రమే నీవు ఉండాలి, అంతే. ప్రభువును చేర్చుకోవడానికి మాత్రమే ఆశ కలిగి ఉండాలి, లోక సంబంధమైనటువంటి వాటన్నిటి కొరకు కాదు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూడగలిగితే అక్కడ జ్ఞాపకం చేస్తాడు పేతురు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇప్పుడు ఇక్కడ అంటాడు, ఏమి తృష్ణ కలిగి ఉండాలట, ఏమి వాంఛ కలిగి ఉండాలట, వేటిని అపేక్షించాలి. అపేక్షించడం అన్నా, వాంఛ కలిగి ఉండడం అన్నా, ఆశ కలిగి ఉండడం అన్నా అన్నీ ఒకటే, పర్యాయ పదాలు అంతే. ఏం కలిగి ఉండాలట, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షించుడి. యాజ్ న్యూ బోర్న్ బేబీస్ డిజైర్ ద ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్. స్వచ్ఛమైన పాల కోసము బిడ్డలు ఎలా కనిపెట్టి ఎదురు చూస్తుంటారో, పుట్టిన బిడ్డలు, నువ్వు నేను కనిపెట్టి చూడాల్సింది, ఎదురు చూడాల్సింది, ఆశ కలిగి ఉండాలి, తృష్ణ కలిగి ఉండాల్సింది దేనికోసం? స్వచ్ఛమైనటువంటి వాక్యము వినడానికి, స్వచ్ఛమైనటువంటి పాల వంటి స్వచ్ఛమైన వాక్యమును తీసుకోవడానికి. దానికోసం తృష్ణ కలిగి ఉండాలండి. దానికోసం ఆశ కలిగి నువ్వు పరిగెత్తుకొని రావాలి. దేవుని వాక్యం నేను వినాలి. ఈ వారం ఏం చెప్తాడో దేవుడు నాతో, పాస్టర్ గారు ఏం చెప్తాడా అనేది కాదు. పాస్టర్ గారు లేడు, పాస్టర్ గారు కాదు మాట్లాడేది. ద పర్సన్ ఈజ్ నాట్ స్పీకింగ్ టు యూ. నేను కాదు, నేను మాట్లాడట్లేదు. నేను కానీ, అన్న కానీ, ఇంకొకరు ఎవరో ఇక్కడ నిలబడి మాట్లాడే ఆ వ్యక్తి మాట్లాడట్లేదు. ప్రభువు మాట్లాడుతున్నాడు మనతో, మీతో మాట్లాడుతున్నాడు, నాతోనూ మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నది ప్రభువే. ఏమంటున్నాడు? మీరు తృష్ణ కలిగి ఉండాల్సినది స్వచ్ఛమైన పాల వంటి వాటిని పిల్లలు ఎలా ఆశతో ఎదురు చూస్తారో, స్వచ్ఛమైన వాక్యమును పొందుకోవడానికి నీ హృదయము అలా ఆశ కలిగి ఉండాలి, నీ ఆత్మ అలా ఆశ కలిగి ఉండాలి. ఆ వాంఛ ఉండాలి మనకి, ఆ ఆశ ఉండాల్సిందే. నేను ఎప్పుడు వస్తానా ప్రభువులో, ప్రభు సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతానా అనేటువంటి ఆశ ఉండాలి. లోకంలో ఉన్న వాటి వైపు పరిగెత్తుకొని మనం వెళ్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. యెహోషువ గ్రంథము చూడండి, 7వ అధ్యాయము 21వ వచనం. అది భూమిలో దాచబడినది. ఆ వెండి దాని కింద ఉన్నదాన్ని ఉత్తరం తాను చేసినదంతయు ఒప్పుకోను. ఎవరిది? ఆకాను యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ ఎదుట పట్టుబడ్డాడు. ఆకాను, ఏం చేసావయ్యా నువ్వు అంటే దేవునికి కోపం కలిగించాడు. ఎందుకు? కారణం ఏంటి? దోపుడు సొమ్మును తాకద్దంటే ఇతను ఏం చేశాడు? దాంట్లో మంచి వాటిని, మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని. ఏమన్నా చిన్న వస్తువులా? ఒక ఉంగరం, ఒక చైను. ఎట చెప్తున్నాడు చూడు, ఎంతట? కిలోలు. 200 తులముల వెండి, 200 తులాల వెండి అంట.
బంగారం, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఆశించి తీసుకున్న, ఆశపడి వాటిని వద్దు అన్నా కూడా, ప్రభు వాటిని తీసుకోవద్దన్నా కూడా ఆశపడి వాటిని తీసుకున్నా. లోకంలో ఉన్నటువంటివి మనకు అలా ఆశ కలిగిస్తాయి, తీసుకునేటట్లు వద్దన్నా చేసేటటువంటి పరిస్థితులు ఇస్తాయి. చేస్తాం, కొన్ని సందర్భాల్లో పడిపోతాం. అయితే ఆకాను ఏం చేస్తున్నాడు తెలుసా? ఒప్పుకుంటున్నాడు. మొత్తం యెహోషువ ఎదుటికి వచ్చి మొత్తం ఒప్పుకుంటున్నాడు. దేవుని ఎదుట వచ్చి ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను ఇదంతా చేశాను, నేను ఒప్పుకుంటున్నా. ఐ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఐ డిడ్. నేనేం చేశానో దాన్ని అంతా ఒప్పుకుంటున్నా. ఇదిగో ఫలానా దగ్గర వాటన్నిటిని తీసిపెట్టాను, దాచిపెట్టాను. ఆశ కలిగి ఉండాల్సింది వీటి మీద కాదు. వీటి కొరకు, వాటిని తీర్చుకోవడం కోసం ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం మనం కదా. లోక సంబంధమైన ఆశలు తీర్చుకోవడానికి వి గో ఫర్ ద లిమిట్స్, అప్ టు ద లిమిట్స్. విల్ ట్రై అప్ టు ద లిమిట్స్, అప్ టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కూడా వెళ్తాం మనం. చివరి క్షణం వరకు, చివరి అంచు వరకు కూడా పోయి దానికోసం ప్రయత్నం చేస్తాం. బట్ నీ కళ్ళ ఎదుట నువ్వు నడిచి రాగలిగినంత దూరంలో దేవుని సన్నిధి ఉంటే దీనికోసం మనం పోం కదా. దీనికోసం మనం రాం కదా. అది అక్కడెక్కడో, ఇప్పుడు ఒక 20 కిలోమీటర్ల అవతల జాబ్ ఉందనుకోండి, ఉద్యోగం చేస్తున్నాం, 20 కిలోమీటర్స్. ఇక్కడ నుండి జర్నీ చేసి పోతావుగా, అక్కడికి టైంకి పోతావుగా, ప్లాన్ చేసుకొని బిఫోర్గా వెళ్తావుగా. ఇంటర్వ్యూ ఉంది 10 గంటలకి. ఇంటర్వ్యూ 10 గంటలకంటే నువ్వు ఇంట్లో 10 గంటలకు ఉంటావా? ఎగ్జామ్ 10 గంటలకు ఉంది, ఇంట్లో ఎగ్జామ్ సెంటర్లో ఎన్ని గంటలకు ఉంటావు? 15 నిమిషాల ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు, 15 minutes అట్లీస్ట్. ఇక్కడ ముందు రమ్మని చెప్పట్లేదు దేవుడు, నేను కూడా చెప్పట్లా. ముందు రమ్మని నేను అనట్లా, కమ్ ఇన్ టైం. సరైన సమయంలో రండి. సరైన సమయం అంటే వాక్యం వినే టైం కాదు, ఆరాధన ఆరంభం అయ్యే టైం 10 గంటలు. ఫ్రమ్ ద 10 AM ఆన్వర్డ్స్. నీకు ఈరోజు అంతా ఇదే మ్యాటరు, సబ్జెక్ట్ ఇదే. ఎందుకంటే దేవుని సన్నిధి అంటే ఆశ లేకుండా పోయాం మనం. We don't have that desire to come to the church in the time, in time. ప్రియమైనటువంటి వారలారా, చూడండి లేఖనంలో ఇంకా మనం చూడగలిగితే ఇంకో వ్యక్తి ఉన్నాడు, సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు కూడా ఆశపడ్డాడు. దేవుడు అన్నాడు, వద్దు సౌలు, నువ్వు జయించిన తర్వాత అక్కడ ఉన్న వాటన్నిటిని నిర్మూలన చేయి, ఏమి తీసుకురావద్దు. డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దేర్. ఏమి తీసుకోవద్దంటే సౌలు రాజు ఏం చేశాడు తెలుసా? 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడు? సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలోను ఏం చేశాడు? మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసి. ఎందుకు చేశాడు? సమూయేలుతో ప్రభు మాట్లాడతాడు. ఎందుకు చేశాడు సౌలు ఇలాగున? యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను గైకొనక పోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. దేవుడు అతని రాజుగా పెట్టినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. ఏం సౌలు రాజుకు దేవుడు ఇవ్వలేదా? గొర్రెలు ఇవ్వలేదా? ఎడ్లను ఇవ్వలేదా? పశువులను ఇవ్వలేదా? ఆస్తిని ఇవ్వలేదా? సంపద ఇవ్వలేదా? స్వాస్థ్యం ఇవ్వలేదా? ఏం కొదువైంది సౌలు రాజుకు? ఏం కొదువైంది? ఆశ అన్నమాట. ఆశ ఏం చేస్తుందంటే
చెప్పే కదా ఆరంభంలోనే. ఆశ ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేస్తుంది. లోక సంబంధమైన ఆశలు మనల్ని అతిక్రమించేటట్లు చేస్తాయి. అయితే దేవుని సన్నిధి ఎడల ఉండే ఆశ మనల్ని ప్రభువుకు అతి సన్నిహితముగా చేస్తాయి. ఏం చేస్తాయి? లోకపు ఆశ మనల్ని ఆజ్ఞలు అతిక్రమించేటట్లు చేస్తాయి. కానీ ప్రభువు ఎడల ఉండే ఆశ ప్రభువుకు నిన్ను అతి సమీపంగా చేస్తాయి. ఇట్ టేక్స్ యు క్లోజర్ టు గాడ్. ప్రియమైన వారలారా, సౌలు రాజు చేసిన తప్పు వల్ల, ఆ తప్పిదము వల్ల ఏమైంది? ఏమంటున్నాడు? దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు చేశాను నేను సౌలు రాజుగా? నీవు లోకం వైపు పరిగెడుతున్నప్పుడు ప్రభు కూడా నీ ఎడల ఒకటే అంటాడు, నేను ఎందుకు నీకు మేలు చేయాలి? వై ఐ నీడ్ టు డూ ది గుడ్ థింగ్స్ టు యూ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు చేయాలి? నువ్వు లోకం వైపు పరిగెడుతున్నావు, నా వైపు పరిగెత్తట్లేదే, నా ఎడల తృష్ణ కలిగిలేవే. మీరు చెప్పండి, ఈరోజు మీరు సజీవులుగా ఉన్నారంటే, మీ కుటుంబాలు ఆశీర్వదించబడి ఉన్నాయంటే, మీ బిడ్డలు గర్భఫలాలు పొందుకున్నారని కానీ, లేదా ఉద్యోగాలు పొందుకున్నారనే కానీ, లేకపోతే మరొకటి మీ జీవితంలో అనుభవించిన ప్రతి ఆశీర్వాదం, ఎవ్రీ బ్లెస్సింగ్ ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడి నుండి వచ్చాయండి? చెప్పండి, ఎక్కడి నుండి వచ్చాయి? సో మీరు పొందుకున్నారా? మీ అంతటా మీరే వాటిని సంపాదించుకున్నారా? ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ ఓన్లీ ఫ్రమ్ ద గాడ్. దేవుని దగ్గర నుండి మాత్రమే సమస్తము నీకు అనుగ్రహించబడ్డాయి. ఎవ్రీథింగ్. నువ్వు వేసుకున్న వస్త్రం అయితేనేమి, నువ్వు తింటున్న ఆహారం అయితేనేమి, నీ బిడ్డలు అయితేనేమి, నీ కుటుంబం అయితేనేమి, నీ వారైతేనేమి, everything. There is nothing you earn from your side. నీ అంతటా నీవు సంపాదించుకునేది ఏమి లేదు ఇక్కడ. మరి నువ్వు ఎలా ఉండాలి? నీవు దేని మీద ఆశ కలిగి ఉండాలి? ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉండాలి? ఎవరి మీద తృష్ణ కలిగి ఉండాలి? దేని కొరకు నీవు తృష్ణ కలిగి ఉండాలి? దేవుని కొరకు కదా. సౌలు ఎన్ని చేస్తే, ఎన్నో సంపాదిస్తే, ఒక గొప్ప రాజుగా సౌలును దేవుడు ఏర్పాటు చేసుకుంటే, సౌలు ఏం చేశాడంటే అల్పమైన వాటి కొరకు ఆశపడ్డాడు. లేవా ఎడ్లు, పశువులు లేవా? మంచి వాటినైతే కాల్చేస్తే ఏమైంది? దేవుడు చెప్పాడు కదా, వద్దు, అవి నీ కనులకు అవి మంచిగా కనబడుతున్నవేమో, అవి నీకు మంచివి కావు. మన కనులు మనల్ని అనేక సందర్భాల్లో మనల్ని ఏం చేస్తాయంటే మోసం చేస్తాయి కదా. దేవుడు వద్దన్నా కూడా అది మనకేమవుతుంది? అరే ఇది మంచిగా ఉంది కదా. ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్ ఏంటి మనం తీసుకోగలిగితే? కనులకు అందమైనది, రూపముగా చక్కనిగా ఉన్నటువంటిది ఏంది? పండు కదా. మంచి చెడుల్లో చెలిపినటువంటి పండు తినద్దన్నాడు. ఏమైంది? మంచి కనబడుతుంది. అది అపవాది వచ్చి అన్నాడు, అది తింటే నువ్వు నిశ్చయంగా బ్రతుకుతావు, నువ్వు దేవుళ్ళతో సమానం అయిపోతావు నువ్వు. ముందు దేవుడు ఏమన్నాడు? తినద్దురా, అది మంచిది కాదురా నీకు అన్నాడు. సౌలుకు కూడా అదే అంటున్నాడు, వద్దు సౌలు, వాటిని వద్దు, అవి మంచివే కానీ చెడ్డవే కానీ అక్కడ ఉన్నటువంటి సమస్తమును నీవు నిర్మూలన చేసిరా, ఏమి తీసుకురావద్దు అందులో నుండి అంటే, మంచి వాటిని కడగబెట్టి పాడైపోయిన వాటి అన్నిటినీ నిర్మూలన చేసి మళ్ళీ వచ్చి ఏం చెప్తాడు తెలుసా? సమూయేలు వచ్చి సౌలుని అడుగుతాడు, ఎందుకు సౌలు ఇట్లా చేసావు నువ్వు అంటే, సమూయేలుతో సౌలు అంటాడు, నేను దేవునికి బలి అర్పించడానికి తెచ్చా అంటాడు. అండ్ అగైన్ బ్లేమింగ్ గాడ్. దేవుని మీద నిందేసేసాడు. మళ్ళా చేసింది తాను తప్పు, మళ్ళా ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏం చెప్తున్నాడు? నేను దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చాను వాటిని. నువ్వు దేవునికి బలి ఇవ్వాలంటే దోపుడు సొమ్ములో నుండి ఇవ్వాలా? నిధిస్తే ఏమవుద్ది? ప్రభు
ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఒకటే, నీవు దేని కొరకు తృష్ణ కలిగి ఉన్నావు? వేటి విషయమై తృష్ణ కలిగి ఉన్నావు? వేటి విషయమై ఆశ కలిగి ఉన్నావు? లోకం వైపా, లోకంలో ఉన్న వాటి వైపా? అయితే అది దేవునికి ఇష్టమైనది కాదు. నాబోతు, ఆహాబు, ఇది కూడా మనకు తెలుసు. రాజు ఒక సాధారణమైన వ్యక్తి తోట, దానికోసం ఆశపడి కదా అతన్ని చంపించి, యెజబెలు చంపించి లాక్కునే పరిస్థితి అవసరమా? చిన్నదే కదా. నీకు ఆ తోట కాకపోతే ఇంకొక తోట ఇంకోటి కొనుక్కోగలవు, నువ్వు కొనుక్కోలేవా? ఆయన అమ్మనన్నాడు. ఎందుకు? అది నా పిత్రార్జితము, నా స్వాస్థ్యం, అది నేను అమ్మలేను దాన్ని. అమ్మను అనలా, అమ్మలేను అన్నాడు. అర్థం చేసుకోండి అలా. కానీ ఆశపడి అతని ప్రాణాన్ని తీయడానికి కారణమైంది. ప్రియమైనటువంటి సంగమా, దేని విషయంలో మనము తృష్ణ కలిగి ఉన్నామో ఆలోచన చేసుకోండి. 42వ కీర్తనలోనే కాదు, 42వ కీర్తన 2వ వచనంలోనే కాదు, కీర్తనల గ్రంథంలో 84వ కీర్తనలో చూద్దాం. 84వ కీర్తనలో 2-3 వచనాలు. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రభు సన్నిధిలో కనబడాలని, ప్రభు సన్నిధి చూడాలని, ప్రభు సన్నిధిలో ఉండాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఎందుకో తెలుసా? నా దేవుని సన్నిధి జీవము కలిగినటువంటిది. A living God is presented there. సజీవమైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుని సముఖంలో ఉండడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. 42వ కీర్తనలో కూడా అదే అంటాడు. నేను ఎప్పుడూ ఆయన సన్నిధి కనబడదనా, నేను ఎప్పుడూ ఆయన సన్నిధిలో ఉండదనా, నేను ఎప్పుడు ఆయన దర్శించదనా, అదే నా ఆశ. ఎందుకో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుడు ఆయన, జీవము కలిగినటువంటి దేవుడు ఆయన. ఇక్కడ అంటాడు, సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నీ వాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవులకు గూటి స్థలము దొరికెను. వాటికి స్థలం దొరికింది, నాకు స్థలం లేదా? నీకు స్థలం ఉందా? ఉందా? ఏమండి? పిచ్చుకలకు వానకోయిళ్ళు పిల్లలు పెట్టుటకు వాటికి గూటి స్థలము దొరికిందట. అంటే స్థానము, స్థాయి ఇక్కడ కాదు. అది ఎవరికైనా దేవుని సముఖములో స్థానం ఉంటుంది, ప్రతి ఒక్కరికి. కానీ దాన్ని ఎరిగి దానికోసం ప్రయాసపడి ప్రాకులాడగలిగిన ఆ తృష్ణ కలిగినటువంటి స్థితి లేకపోతే నీ స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. యు విల్ లూజ్ యువర్ ప్లేస్. ఇప్పుడు నిన్న నేను కావలి వచ్చేటప్పుడు బస్సులో వచ్చిన. కొందరు టికెట్స్ బుక్ చేసుకున్నారు, ఒక 5 టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ వాళ్ళ ఇద్దరే వచ్చారు. 3 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. టికెట్ బుక్ చేసుకున్నారు కానీ ఎక్కలా. ఏమైంది? సీట్ ఉంది కానీ సీట్లో మనిషి లేడు. రేపు సీట్ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందరికీ ఉంటుంది. కానీ ఆడ నువ్వు ఉంటావా? అది నా ప్రశ్న. సీట్ అందరికీ ఉంది, అందరికీ స్థలం ఉంది, అందరూ వెళ్ళడానికి ప్రభు మ్యాన్షన్స్ కట్టి పెట్టాడు రెడీగా, ఆయన సముఖంలో ఉండడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి. అయితే నువ్వు ఉంటావా అక్కడ? నువ్వు ఉంటావా? ఉండాలంటే తృష్ణ ఉండాలి కదా, ఉండాలంటే ఆశ ఉండాలి కదా, ఆశ నిన్ను పరిగెత్తించాలి కదా, ఆశ ప్రభు కోసం ప్రయాసపడనివ్వాలి కదా, ఆశ ఉన్నప్పుడు ప్రభు కోసం ప్రాకులాడాలి కదా, ఆశ ఉన్నప్పుడు నీ కోసమే కాదు, కుటుంబం కోసమే కాదు, సంఘము కొరకు, ఆలయం కొరకు, ప్రభు పరిచర్య కొరకు ప్రయాసపడాలి కదా. ఉందా? చెప్పండి. నీకు లోపల ఉంటే నీకెవరు ఏమి చెప్పనవసరం లేదు.
you automatically run to the church. You automatically run for the word. You automatically run to serve God in the presence of God. ఎవరు నీకు ఇది చెప్పాలి, అది చెప్పాల్సిన అవసరం లేదు. తృష్ణ కలిగి ఉంటే నీవు ప్రభు కోసం పరిగెట్టుకొని వస్తావు. ప్రభు సన్నిధిలో నేను ఎప్పుడు ఉండేదనా అనేటువంటి ఆలోచనతో నీవు ప్రయాసపడుతూ వస్తావు, ప్రాకులాడుతూ వస్తావు. ఇంకా ఇక్కడ చూడండి 84 కీర్తనలో ఏమంటాడు, నీ మందిరమునందు నివసించువారు ధనిలు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ సన్నిధిలో ఉండేవారు ధనిలు. నీ నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిరవారం ఎంత సుందరమైనది, నీ సన్నిధిలో ఎన్నుట ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో. నాకు ప్రభువుతో గడపడం, ప్రభు సన్నిధిలో ఉండడం, అది మనకు ఆశీర్వాదం అండి. అది మనకు ఆశీర్వాదం. ప్రభువుతో గడపగలిగితే, ప్రభువులో ఉండగలిగితే, ప్రభువుతో ఉండగలిగితే, జీవము కలిగినటువంటి దేవుడు నిత్యము నీ శ్రమలు, కష్టములు, దుఃఖములో నుండి నిన్ను బయటకు నడిపించి విడిపించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన కోరుకుంటుంది ఒకటే, నా ఎడల ఆశ కలిగి ఉండు, నన్ను చేరాలని ఆశ కలిగి ఉండు, నన్ను పొందుకోవాలని ఆశ కలిగి ఉండు, నేను ఎప్పుడు మాట్లాడుతానా వినాలని ఆశ కలిగి ఉండు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా నాతో. నీవు అతృష్ణ కలిగి ఉంటే, నీవు స్వచ్ఛమైన పాలు కోసం పిల్లలు ఎదురు చూసినట్లు ఎదురు చూడాలి. మారం చేసైనా తాగుతారు పిల్లలు కదా, గలబా చేసి రచ్చ చేసి ఆకలేస్తే ఏం చేస్తారు చిన్న బిడ్డలు? ఇక భూమిని తలకిందులు చేసైనా వాళ్ళ అమ్మ దగ్గర పోయి పాలు తాగాలంతే. నీవు ఆ తృష్ణ కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని వాక్యం వినడానికి ఆ తృష్ణ కలిగి ఉండాలి. అలాంటి ఆశ కలిగి ఉండాలి. లోక సంబంధమైన డిజైర్స్ ఉండాలా ఉండకూడదా వాటిని గురించి నేను అసలు ఏం మాట్లాడలేదు ఇక్కడ. అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమందికి, నేను వాటి గురించి అనట్లేదు. నీకు ఉండాల్సిన the one and only desire, there is only one desire you have to bear it. ఏంటి అంటే, you have to be in the church, you have to be in the presence of God. నేను ఎప్పుడు వస్తానా? ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎలా ఒక్కసారి ఆలోచన. నేను ఎప్పుడు వెళ్తానా, నేను ఎప్పుడు చూస్తానా? ఆ ఆశ ఉంటే దానికోసం ఆయత్తపడతాం, ప్రయాసపడతాం. ప్రభు రాకడ కూడా అలా ఉంటుందండి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడే ప్రభువుని ఎదుర్కోగలుగుతావు. అవునా కదా? బుద్ధి లేనటువంటి కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు తెలుసు కదా, వారు నూనెతో సిద్ధంగా ఉన్నారు. బుద్ధి లేని వారు నిద్రపోతూ ఉన్నారు. ఎందుకు నిద్రపోతున్నారు? వారు ఏమనుకుంటున్నారు? ఆలస్యం అవుతున్నదిలే, సిద్ధపడలేదు. ప్రభు దగ్గరకు రావడానికి, ప్రభువును చూడడానికి ఏమన్నా అత్యుత్సాహము, అతృష్ణ లేదు కాబట్టి పడుకున్నారు, రిలాక్స్ అయిపోయారు. ఇక్కడ ఆ తృష్ణ లేకుండా ప్రభువును మనము చూడలేము, ప్రభువును మనం చేరలేము. కీర్తనల గ్రంథము 42వ కీర్తనలో చదువుకున్నటువంటి మాటలను ఒక్కసారి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకునే వాక్యాన్ని ముగించుకుందాం. ఇందాక 84లో కూడా మనం చదివాం కదా, ఎలా వస్తామట? ఆనందముతో గంతులు వేస్తూ ప్రభు దగ్గరకు నీ పరిగెత్తుకుని వెళ్తా. ఆశ ఉండాలి. ఏమంటాడు ఇక్కడ? నీ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనో, నేను ఎప్పుడు వచ్చేదనో, సంతోషము కలిగి స్తోత్రములు చెల్లిస్తూ నేను ఎప్పుడు ప్రభు సన్నిధికి రాగలుగుతాను. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు అనుకూలంగా ఇప్పుడు ఉన్నాయి, రేపు అనుకూలంగా ఉండవు. ఈరోజు బహిరంగంగా ప్రభువును ఆరాధించుకుంటున్నాం, కానీ రేపు ఈ పరిస్థితులు ఉండవు. అప్పుడు తెలుస్తుంది మనకు విలువ. మన రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మొత్తం నీళ్ళే ఉన్నాయి కదా,
మొత్తం నీటితో నిండిపోయింది. ఒక కుటుంబంలో వారి కుమారుడు నానా నీళ్లు కావాలని అడిగిండంట. నీళ్లు మొత్తం ఉన్నాయి, కానీ తాగడానికి పనికిరావు. పాస్టర్ గారు ఆయన వాళ్ళ కొడుకు నీళ్ళు అడిగితే 2 రోజులు అయిపోయిందంట నీళ్లు తాగని. నీళ్లు తెద్దాం కొడుక్కి ఎలాగైనా అని నీళ్ళలోకి దిగాడు, బురదలో ఇరుక్కొని చనిపోయాడు. నీరు దొరకనప్పుడు దానికోసం ఏమవుతుంది, ప్రయత్నం చేసి వెళ్ళాడు. దొరకనప్పుడు మనం రేపు దేవుని వాక్యం దొరకనప్పుడు మనం ప్రయత్నం చేస్తాం, అప్పుడు పరిగెడతాం దానికోసం. ఉన్నప్పుడే భద్రం చేసుకొని ఉంటే, ఉన్నప్పుడే దాన్ని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకొని ఉంటే అవసరం వచ్చేది కాదుగా. అంటే దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, కాలం ఉన్నప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవాలా. ఇప్పుడు ప్రభువు ఉన్నప్పుడే, మనతో మాట్లాడుతున్నప్పుడే, ప్రభు వాక్యం మనకు వినపడుతున్నప్పుడే దాన్ని అంగీకరించుకోవాలా. స్వచ్ఛమైన వాక్యం వినబడుతున్నప్పుడు. రేపు అది దొరకనప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత పరిగెత్తినా, ఎంత ప్రాకులాడినా రేపు దొరకదు అది మనకి. ప్రియమైన సంగమా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వాట్ ఈజ్ యువర్ డిజైర్? వాట్ ఈజ్ అవర్ డిజైర్? ఏ ఆలోచన, ఏ ఆశ కలిగి ఉన్నాం మనం? లోక సంబంధమైన ఆశలు ఉంటే ఉంచుకోండి, కానీ ప్రభు సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆశ ఉందా? ప్రభు సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతాను? వెన్ ఐ కెన్ సీ గాడ్. ఎప్పుడు చూస్తాను నేను దేవుణ్ణి? ప్రతి ఆదివారం మనం రావడానికి అనుకూలంగా ఉంది కాబట్టి మనం అనుకుంటున్నాం, ఏముందండి రేపు ఆదివారం చూస్తాను, ఈ వారం కాకపోతే ఇంకొక వారం బల్ల తీసుకుంటాను, ఏముంది, ఎందుకు 2 వారాలు బల్ల ఇస్తారు కదా మనకి. ఎట్లా ఈ వారం కాకపోతే ఇంకో వారం, ఏమో ఈ వారం తీసుకోలేదు, వచ్చే వారం తీసుకుందాం అనుకుంటే ఈ లోపు నువ్వు చచ్చిపోతే ఏం చేస్తావు? అవునా కదా? నీ ప్రాణము ఏ రోజు ఉంటుందో తెలీదు, ఈ ప్రాణము ఊపిరి ఎప్పుడు ఆగుతుందో తెలీదు. మరణ పుట్టుకలు నీ వశములో లేవు. ప్రభు నిన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాల్సిందే. నువ్వు ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ప్రభు పిలిచినప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. అలాంటప్పుడు నీవు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి కదా. ప్రభు సన్నిధిలో తృష్ణ కలిగి ఉండాలి కదా. ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభు నాతో ఏం మాట్లాడతాడా దేవుడు నాతో? ఎన్నిసార్లు మనం అలా వచ్చుంటాం ఆలోచన చేసుకోండి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తాడు? పాస్టర్ గారు అసలు ప్రస్తావన వద్దేడా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే ఆశతో నువ్వు ఎన్ని సందర్భాల్లో దేవుని సన్నిధికి వచ్చి ఉంటావు? ప్రశ్నించుకోండి, ఆలోచన చేసుకోండి. ఈరోజు మనం దేవుని సన్నిధికి ఆశ కలిగి రావాలి. దేవుని సన్నిధిలో ఉండడానికి ఆశ కలిగి ఉండాలి. దేవునిని కలిగి ఉండడానికి ఆశ కలిగి ఉండాలి. ఆశ లేకుండా మిగిలిన ఆశల కొరకు దేవుని దగ్గరికి వస్తే ఏం ఉపయోగం లేదు. దేవుని దగ్గరికి ఈ ఒక్కటి తప్పితే అన్నీ అడుగుతాం వచ్చి, ప్రభువా నాకు అవి కావాలి, ఇవి కావాలనే ఆశలు, మన ఆశలు, కోరికలు తీర్చుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర అడుగుతూనే ఉంటాం. కానీ ఒక్కటి మాత్రం అడగం. ఏం అడగం? ప్రభువా నువ్వు నాతో వస్తావా? ప్రభువా నిన్ను నేను కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నా, నా ఆశ తీరుస్తావా? ప్రభువా నువ్వు నా కుటుంబంలో ఉండాలని ఆశపడుతున్నా, నా కుటుంబంలో ఉంటావా? ఉండాలనే ఆశ కలిగి ఉంటే ప్రభు ఎప్పుడూ సిద్ధమైన ఇంట్లో ఉండడానికి. ప్రియమైన వారలారా, నేను వాక్యాన్ని ముగించేస్తున్నా. మన ఆశ ఏంటి? మన ఆలోచన ఏంటి? మన ఉద్దేశాలు ఏంటి? మన వాంఛ ఏంటి? ఏముండాలి అంటే దేవుని సముఖంలో నేను ఉండాలి. దిస్ ఇస్ ద ప్రైమ్ డిజైర్ యూ హ్యావ్ టు. మొదటి ఆలోచన, ఆశ, వాంఛ ఇదే ఉండాలి మనకి. తర్వాతే మిగిలినవన్నీ. ఎవ్రీథింగ్ కమ్స్ ఆఫ్టర్ దట్. సో మొదటి నీ ఆశ, ఆలోచన ఒకటే, నేను దేవుని సన్నిధిలో ఉండాలి. దుప్పి నీటి వాగుల కోసం ఎలా ఆశపడుతుందో, నీటి వాగుల కోసం అది దాహముతో దానికోసం ఎంత వెతుకులాడుతుందో, నీవు దేవుని కోసం, దేవుని వాక్యము కోసం,
దేవుణ్ణి చేరడం కోసం, దేవుణ్ణి పొందుకోవడం కోసం నీవు అంత ఎదురు చూడాలి, అంత వెతుకులాడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం.